ఇవాళ మేము మీకు ఇచ్చే ఐడియా ఏంటి అంటే యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత భావంతో ఉండడం అన్నమాట. సో నార్మల్గా మనందరం కూడా చాలా వరకు దుఃఖపడుతూ ఉంటాము. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఈ దుఃఖానికి కారణం ఏంటో తెలుసా? మన దగ్గర ఉన్న వాటి పట్ల కాకుండా మన దగ్గర లేని వాటి పట్ల ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాము. మన దగ్గర అది లేదే ఇది లేదే అంటూ ఎప్పుడూ కూడా వాటి పట్లనే ఆలోచిస్తూ ఉంటాము. అంటే మన దగ్గర ఒక జాబ్ ఉంది, అంతకు మించిన జాబ్ నా దగ్గర లేదే అనుకుంటూ ఉంటాము. ఒక బైక్ ఉంటుంది, అంతకు మించిన నా దగ్గర కార్ లేదే అనుకుంటూ ఉండొచ్చు. కొంత డబ్బు ఉంటుంది, అంతకు మించి నా దగ్గర డబ్బు లేదే అనుకుంటూ ఉండొచ్చు. ఇలాగ మనమంతా కూడా ఎప్పుడు లేని వాటి పట్ల ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ అరే నా దగ్గర ఇది లేదే అనుకుంటూ వాటి గురించి మనం ఎక్కువగా బాధపడుతూ ఉంటాము. అలా కాకుండా మనం ఎప్పుడైతే ఒక గ్రాటిట్యూడ్తో ఉంటాము, ఒక కృతజ్ఞత భావంతో ఉంటాము, మన దగ్గర ఏదైతే ఉన్న వాటి పట్ల దాన్ని మనం ఎప్పుడైతే సంపూర్ణంగా యాక్సెప్ట్ చేస్తూ దానికి థ్యాంక్ఫుల్గా ఉన్నప్పుడు మన దగ్గర ఏదైతే లేదో అవి కూడా మన దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకి పేరెంట్స్ చిన్నపిల్లలకి నోట్బుక్స్ అన్నీ కొనిపిస్తారు కదా. సో ఆ చిన్నపిల్లలు ఏం చేస్తారు, ఒక నోట్బుక్ తీసుకొని అందులో ఒక 4-5 పేజెస్ అలా కొన్ని పేజెస్ యూస్ చేసేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, నాన్న నాకు ఇంకొక నోట్బుక్, కొత్త నోట్బుక్ కావాలి అని. అప్పుడు పేరెంట్స్ ఏమంటారు, ముందు నేను నీకు ఇచ్చాను కదా నోట్బుక్, ఆ నోట్బుక్ అంతా కంప్లీట్ చెయ్యి, ఆ తర్వాతే నేను మీకు ఇంకో కొత్త నోట్బుక్ కొనిపిస్తా అంటారు. అవునా కాదా? అలా కాకుండా ఒకవేళ ఆ పిల్లవాడు ఆ నోట్బుక్ అంతా ఫినిష్ చేసి నాన్న నాకు ఇంకొక నోట్బుక్ కావాలి అంటే ఆ పేరెంట్స్ కొనించకుండా ఉంటారా? కొనిస్తారు కదా. అలానే మన దగ్గర ఏదైతే ఉందో, మీ దగ్గర ఒక బైక్ కానివ్వండి, ఒక కార్ కానివ్వండి, మీ శరీరం కానివ్వండి, మీ యొక్క జాబ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ముందుగా మన పట్ల ఏదైతే ఉందో, మన దగ్గర ఏదైతే ఉందో దానిని మనం ఎప్పుడు కూడా ఒక కృతజ్ఞత భావంతో, ఒక గ్రాటిట్యూడ్తో మనం దాన్ని స్వీకరిస్తూ దానికి ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉండాలన్నమాట. నేను మీరు ఎక్కువగా ఆశించకండి అని చెప్పట్లేదు, అది లేదు అని బాధపడకండి. ఉన్న దాని పట్ల మీరు ఎప్పుడు కూడా కృతజ్ఞత భావంతో ఉండండి. సో ఫర్ ఎగ్జాంపుల్, మనందరికీ కూడా ఎంతో చక్కటి పేరెంట్స్ ఉన్నారు. మనకి జన్మనిచ్చినందుకు ఒక పేరెంట్స్కి కృతజ్ఞత భావంతో ఉండండి. అలాగే మన యొక్క శరీరం ఎంత చక్కగా హెల్ప్ చేస్తుంది, ఎంత ఆరోగ్యంగా ఉంది శరీరం అంతా కూడా. మనం అనుకుంటాము ఒక కాలు నొప్పి వచ్చిందనుకోండి, ఎప్పుడు కూడా అరే నాకు ఎప్పుడు కాలు నొప్పి ఉంటుంది అని ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తాము. కానీ ఈ శరీరం మీకు హ్యాండ్స్ బాగున్నాయి కదా, మీకు గొంతు బాగుంది కదా, మీ హార్ట్ బాగుంది కదా, వాటి పట్ల ఎప్పుడైనా ఆలోచించారా? వాటి పట్ల మీరు ఎప్పుడైనా కృతజ్ఞత భావంతో ఉన్నారా? సో అలా కాకుండా అరే నాకు లెగ్ పెయిన్ ఉందని కాకుండా మన బాడీ ఎంతో చక్కగా పనిచేస్తున్నందుకు వీటినన్నిటినీ కూడా మనం కృతజ్ఞత భావంతో ఉంటే ఆటోమేటిక్గా అరే నా యొక్క శరీరం పట్ల నేను దాని పట్ల నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని చెప్పి ఆ లెగ్ పెయిన్ కూడా మీకు తొందరగా తగ్గడం మీరు గమనిస్తారు. సో ఇది నేను ఊరికనే చెప్పట్లేదండి, ఇది ప్రూఫ్గా సైంటిస్ట్ అందరూ కూడా, సైకాలజిస్ట్ అందరూ కూడా వీటి మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి ఇదంతా చెప్పిన విషయాలన్నమాట. ఎప్పుడైతే మనం గ్రాటిట్యూడ్తో ఉంటామో మన బ్రెయిన్లో నుంచి సెరోటోనిన్ అండ్ డోపమిన్ అనే 2 కాంపౌండ్స్ రిలీజ్ అవుతాయి. ఆ కాంపౌండ్స్ వల్ల మనం ఏదైతే చేస్తున్నామో మన ఇన్సైడ్ నుంచి ఆ యొక్క హ్యాపీనెస్ అన్న మూడ్ని మన మైండ్లో, మన యొక్క బాడీలో అవి క్రియేట్ చేస్తాయి. ఎప్పుడైతే మనకి హ్యాపీనెస్గా ఉంటామో, మనం ఆనందంగా ఉంటామో, అప్పుడు మనం చేసే పనులు కూడా ఏమైపోతాయి, ఎంతో చక్కగా ఫినిష్ అయిపోతాయి. అవునా కాదా? ఇప్పుడు ఒక పని చేస్తున్నారు, మీరు ఎంతో బాధగా చేస్తున్నారు, ఎంతో స్ట్రెస్ఫుల్గా చేస్తున్నారు ఆ పని. అలా కాకుండా నాకు ఈ వర్క్ ఇచ్చినందుకు ఈ యూనివర్స్కి ఎంతో థ్యాంక్ యూ, నేను ఈ వర్క్ అంతా కూడా ఎంతో చక్కగా నేను కంప్లీట్ చేయగలను, నేను కంప్లీట్ చేస్తాను అంటూ మీకు మీరు గ్రాటిట్యూడ్ తెలియజేయండి. ఎప్పుడైతే అలా మీకు మీరు గ్రాటిట్యూడ్ తెలియజేసుకుంటారో ఆ వర్క్ అంతా కూడా ఎంతో తొందరగా ఫినిష్ అవుతుంది. మీకు తెలుసో లేదో మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే నేను ఎన్నోసార్లు మా పైమా ఐడియా ల్యాబ్లో పైమా వాళ్ళందరూ కూడా ఈ గ్రాటిట్యూడ్ అన్న దాన్ని
ప్రతిసారి పాటిస్తూనే ఉంటారు. ఎప్పటికప్పుడుకి వాళ్ళ యాటిట్యూడ్ మొత్తం కూడా ఆ గ్రాటిట్యూడ్తో ఉంటుందన్నమాట. సో అలాగా ఏ పని వచ్చినా కూడా, ఎటువంటి సమస్య అయినా కూడా వాళ్ళ దగ్గర ఉన్నది ఫస్ట్ వాళ్ళు స్వీకరించి, ఆ తర్వాత ఆ లేని దాని పట్ల అంటే ఎక్కువ కావాలి అన్న దాని పట్ల కూడా మనం దాన్ని అట్రాక్ట్ చేసుకోగలం అన్నమాట. సో మనమందరం కూడా ఏం చేయొచ్చు అంటే ఒక గ్రాటిట్యూడ్తో మన దగ్గర ఉన్న వాటి పట్ల, మన శరీరానికి, మన పేరెంట్స్కి, మన ఫ్రెండ్స్ అందరికీ కూడా, అలాగే మనకి తిండి పెడుతున్నారు కదా, తిండి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఫార్మర్స్కి, ఈ భూమికి. ఆ తిండి లేకపోతే మనం ఇలా ఉంటున్నామా? లేదు కదా. సో ఎప్పుడైనా ఆలోచించారా మనకి ఒక భూమి అంతటికి కూడా మనం గ్రాటిట్యూడ్గా ఉండాలని? ఈ క్షణం నుంచి ఆ యొక్క గ్రాటిట్యూడ్తో, ఆ యొక్క కృతజ్ఞత భావంతో మనమందరం కూడా జీవిద్దాం ఫ్రెండ్స్. సో ఈ గ్రాటిట్యూడ్ అనేది ఎంతో ముఖ్యమైనది. ఈ గ్రాటిట్యూడ్ వల్ల మనలో హ్యాపీనెస్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఎప్పుడైతే మనం గ్రాటిట్యూడ్తో ఉంటామో, ఒక ఎక్స్పెరిమెంట్లో ఏం జరిగింది అంటే ఒక గ్రాటిట్యూడ్ జనరల్ రాయమన్నారనమాట. ఆ గ్రాటిట్యూడ్ జనరల్ ఏంటి అంటే మనం వేటి పట్ల అయితే కృతజ్ఞత భావంతో ఉండగలుగుతున్నామో వాటినన్నిటినీ కూడా రోజు మనం రాస్తూ ఉండాలి. థ్యాంక్ యూ పేరెంట్స్, థ్యాంక్ యూ ఫర్ దిస్ లైఫ్, థ్యాంక్ యూ ఫర్ మై బాడీ, థ్యాంక్ యూ ఫర్ ద సరౌండింగ్స్, థ్యాంక్ యూ ఫర్ మై ఫ్రెండ్స్. ఇలాగ ప్రతి ఒక్కటి మనం ఏదైతే మనము కృతజ్ఞత భావంతో ఉండాలనుకుంటున్నామో అవన్నీ కూడా ప్రతిరోజు మనం ఎప్పుడైతే నోట్ డౌన్ చేసుకుంటూ ఉంటామో మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకో తెలుసా? అరే నా దగ్గర ఇన్ని ఉన్నాయా అని, ఎంత చక్కటి హెల్త్ ఉంది, ఎంత చక్కటి పేరెంట్స్ ఉన్నారు, ఎంత బాగా మనకి డబ్బు వస్తుంది, మనం అనుకుంటాము మనకి ఇంకా 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 ఎక్కువగా కావాలని. ముందుగా మన దగ్గర ఏదైతే ఉందో దాని పట్ల మనం కృతజ్ఞత భావంతో ఉంటాము. ఎప్పుడైతే కృతజ్ఞత భావంతో ఉంటామో మనం ఏది కావాలో మనకు ఆల్రెడీ అప్పుడే మన కాన్షియస్గా మనకు తెలుస్తుంది ఆ తర్వాత ఏం చేయాలన్న విషయం. సో దీని పట్ల మీరు నెక్స్ట్ ఏం చేయొచ్చు, మీకు ఇంకా ఏమి కావాలి, మీ జీవితంలో ఇంకా ఏమి మీ దగ్గరికి మీ జీవితంలోకి తీసుకురావచ్చు అన్న విషయాలన్నీ కూడా మీకే తెలుస్తాయి అన్నమాట. సో ఈ గ్రాటిట్యూడ్ అన్న ఫీలింగ్ అనేది ఒక ఎంతో అద్భుతమైన విషయం. సో అలాగా మీరందరూ కూడా మీ యొక్క పేరెంట్స్కి గ్రాటిట్యూడ్ తెలియజేయండి. సో ఆ యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుందో మీరు ఈ కామెంట్స్లో కూడా మీరు తెలియజేయచ్చు అనమాట. మీ యొక్క ఎక్స్పీరియన్స్, ఈ గ్రాటిట్యూడ్ అనేది మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్నది కూడా ఈ కామెంట్స్లో షేర్ చేయొచ్చు. ఇంకొక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్పనా మీకందరికీ? ఏంటి అంటే ద సీక్రెట్ అన్న బుక్ ఉందన్నమాట. సో ఆ బుక్ని వాళ్ళందరూ కూడా ఆ బుక్ ఎవరైతే రాశారో ఆ టీం అంతా కూడా దాన్ని ఒక ఫిలింలా చేయాలనుకున్నారు. సో వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే రోజు వాళ్ళు ఏమి చేయరండి. వాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళు ఏవైతే పనులు చేస్తున్నారో, వాళ్ళు పొద్దున్న లేచిన తర్వాత వాళ్ళ యొక్క సరౌండింగ్స్కి, వాళ్ళ యొక్క బెడ్కి వాళ్ళు నడుస్తున్నప్పుడు ప్రతి ఒక్క అడుగుకి, ఈ యొక్క భూమాతకి వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ వాళ్ళు ఆ యొక్క గ్రాటిట్యూడ్ని, ఆ యొక్క కృతజ్ఞత భావాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు తెలియజేస్తూనే ఉంటారనమాట. అలాగ ఎప్పుడైతే వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారో ఆటోమేటిక్గా ఆ యొక్క సీక్రెట్ అనే బుక్ని వాళ్ళు ఏదైతే ఫిల్మ్గా చేయాలనుకున్నారో వాళ్ళు ఎంతో ఈజీగా ఆ ఫిలింని చేసేసారనమాట. నేనైతే ఆశ్చర్యపోయాను. ఫిలిం చేయాలంటే దానికి సంబంధించిన డైరెక్టర్, ప్రొడ్యూసర్ కావాలి, యాక్టర్స్ కావాలి, అసలు ఎంత టైం పడుతుంది? ఫిలిం అంటే ఆషామాష అలా కాదు కదా. సో ఎప్పుడైతే వీళ్ళు ఈ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేశారో ఆటోమేటిక్గా వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో, వాళ్ళకి సంబంధించిన ఫిలింకి కావాల్సిన అన్నీ కూడా ప్రతి ఒక్కటి వాటిని వాళ్ళ దగ్గరికి రావడం స్టార్ట్ చేశాయి. సో ఈ గ్రాటిట్యూడ్ అనేది మన జీవితంలో అంత ముఖ్యమైనది. సో ఇలాగ మనమందరం కూడా మన లైఫ్ పట్ల, మన యొక్క పేరెంట్స్ పట్ల ఎప్పుడూ ఒక గ్రాటిట్యూడ్తో ఉంటూ ఆ యొక్క ఫీలింగ్ అనేది ఎలా ఉంటుందో మీరే ఎక్స్పీరియన్స్ చెందండి. మేమంతా ఎక్స్పీరియన్స్ చెంది మీకు షేర్ చేస్తున్నాము. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి.